మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో ప్రత్యర్థి టీంలకు చుక్కలు చూపించాడు. 2007 టీ20 వరల్డ్ కప్ ని, 2011 వరల్డ్ కప్ టైటిల్ ను, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించి ప్రపంచ క్రికెట్ చరిత్రలో భారత జట్టు స్థాయిని నెంబర్ 1 స్థానానికి చేర్చాడు. ఐసీసీ నిర్వహించే 3 టోర్నమెంట్లలోనూ మన జాతికి గెలుపునందించిన ఒకే ఒక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ప్రస్తుత జార్ఖండ్ లోని రాంచీ అనే ఒక వెనుకబడిన ప్రాంతంలో జన్మించాడు ధోని. ఇండియా ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ఎలా ఎదిగాడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1981 జూలై 7 ప్రస్తుత జార్ఖండ్ లోని రాంచీలో జన్మించాడు ధోని. తండ్రి పేరు పాన్ సింగ్, తల్లి పేరు దేవి పాన్ సింగ్. ధోని రాంచీలోని డివిఏ జవహర్ విద్యా మందిర్ లో 6వ తరగతి చదువుకుంటున్న రోజులవి. ధోనికి చిన్నప్పటి నుండి బ్యాడ్మింటన్ మరియు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. పెద్దయ్యాక ఏమవుతావు అంటే మంచి ఫుట్బాల్ ప్లేయర్ అవుతానని అనేవాడు ధోని. ఈ గేమ్ ని డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఆడేవాడు.